1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భారతదేశంలో సెక్స్ వర్కర్స్ హక్కులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక సంచలన తీర్పు తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సెక్స్ వర్కర్స్ పై ఈ తీర్పు ఇది హక్కుగా భావించాలా, నేరమా? దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. బలప్రయోగం కానీ, మోసం కానీ, స్ట్రెస్ కానీ, వాళ్ళకి ఇలా నేరం జరిగినట్టుగా అక్రమ రవాణా కానీ, నేరం జరిగినట్టు కనుక రుజువు అయితే మరి అది శిక్ష కిందకు వస్తుందా, నేరం కిందకు వస్తుందా? అంటే డెఫినెట్గా. ఎందుకంటే చాలామందిని ఉద్యోగాలు ఇప్పిస్తామని, అక్కడ పని మనిషిగా పెట్టుకుంటామని చెప్పి బాంబే కానీ మిగతా దుబాయ్కి తీసుకెళ్ళి కూడా ఆ విధంగా చేస్తున్నారు. బాంబేలో మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివిన అమ్మాయిలు మీకు ₹1,00,000 నెలకు జీతం ఇస్తారు, మీకు ఏముంది, ఏం పని చేయాల్సిన పని లేదు, చిన్న చిన్న పనులు అని చెప్పి ఇక్కడ నుంచి మోసం చేసి తీసుకెళ్ళి వాళ్ళని ఆ వేశ్యావాటికలకు అమ్మేసి, రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసి, వాళ్ళు అక్కడ నిన్ను రూములో వేసి బంధించి, ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోయినా బలవంతంగా కొట్టి తిట్టి వాళ్ళని హింసించి ఒప్పుకునేటట్టు చేస్తున్నారు. అది నేరం. డెఫినెట్గా నేరము. బాధితులపైన కేసు పెట్టరు. ఎవరైతే వాళ్ళను ఈ విధంగా గురి చేసి, ఇబ్బందులకు గురి చేసి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఈ వేశ్యావృత్తిని కొనసాగించు అని చెప్తే డెఫినెట్గా వాళ్ళందరిపైన శిక్షార్హులు, వాళ్ళందరిపైన కేసులు ఉంటాయి, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఆ విధంగా చేస్తారు. వీళ్ళని గౌరవప్రదంగా విడుదల చేయించి వాళ్ళకి హోమ్స్లో జాయిన్ చేసి అక్కడ ఏదైనా వృత్తి వాళ్ళు ఏదైనా చేసుకుంటారో వృత్తిని నేర్పింపజేసి సమాజంలోకి వాళ్ళకి బ్యాంక్స్ లోన్స్ అది ఇప్పించి సమాజంలోకి తీసుకెళ్తారు. అంటే సార్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పులో ఒక అంశం ఏంటంటే సార్, ఈ సెక్స్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర కండోమ్స్ అనేవి ఉండొచ్చు, అదేమి నేరం కాదు అని చెప్పేసి కూడా ఒక లైన్ చెప్పడం కూడా జరిగింది సార్. అవును. ఇప్పుడు సేఫ్టీ ఈజ్ ముఖ్యం. ఇప్పుడు మనము కరెంట్ పని చేసే వాళ్ళకి గ్లౌజులు వేసుకుంటారు, గ్లౌజులు వేసుకోకపోతే షాక్ కొడుతుంది. అదేవిధంగా వెల్డింగ్ చేసేవాడికి మొహానికి అడ్డం పెట్టుకునే దానికి ఒకటి ఇస్తారు. ఎందుకు? అది లేకపోతే మొహం కాలిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఈదే వాడికి కొన్ని సౌకర్యాలు ఇస్తారు. అదేవిధంగా రేసెస్లో పాల్గొనే వాళ్ళకి కాళ్ళు చేతులకి అవన్నీ దెబ్బలు తగులుకోకుండా అవన్నీ ప్రొటెక్షన్ ఇస్తారు. అదేవిధంగా ఈ సెక్స్ వర్కర్లకు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. ఎందుకంటే ఈ మహమ్మారి, ఎయిడ్స్ మహమ్మారి కానీ మిగతా వ్యాధుల నుంచి వాళ్ళని ప్రొటెక్షన్ కావాలంటే డెఫినెట్గా వాళ్ళకి కండోమ్స్ ఉండాలి. అది గౌరవప్రదమే, అదేమి ఇది కాదు కదా. డెఫినెట్గా అది ఉన్నంత మాత్రాన తప్పని ఇంతకుముందు పోలీసులు ఆ విధంగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, నేను కాదనలేదు. కండోమ్స్ పెట్టుకొని ఉన్నారు, డజన్ల కొద్దీ కండోమ్స్ ఉన్నాయి అని చెప్పి తప్పులేదు. అది స్పెసిఫిక్గా ఎవరో లేవనెత్తారు కాబట్టి జడ్జి గారు డెఫినెట్గా మంచి ఇది ఇచ్చారు. వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడు కోసం ప్రొటెక్షన్గా వీళ్ళు కండోమ్స్ పెట్టుకుంటారు. అది తప్పు లేదు, అది నేరం కాదు, చట్టము కాదు. ఎవరైనా కండోమ్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా సెక్స్ వర్కర్స్ కూడా కండోమ్స్ పెట్టుకోవచ్చు, తప్పు లేదని జడ్జిమెంట్లో ఇచ్చారు. వెరీ గుడ్. ఒకవేళ పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ పొరపాటున కండోమ్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు వాళ్ళు ఈ విధంగా అనలేదు కదా అని పొరపాటు పడే వ్యవహారం ఉంటుంది. కాబట్టి సెక్స్ వర్కర్స్ డెఫినెట్గా కండోమ్ యూజ్ చేయాలా. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం, వాళ్ళకి ప్రొటెక్షన్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి అది నేరం కాదని స్పెసిఫిక్గా రాయడం డెఫినెట్గా గొప్పతనం జడ్జి గారు. సార్, సెక్స్ వర్కర్స్ది హక్కులకు సంబంధించి ఇచ్చినటువంటి ఈ తీర్పు ఇప్పుడు ఒక కొత్త చర్చకి దారితీస్తుంది అని అనుకోవచ్చా? అంటే ఎందుకు? ఇప్పుడు గుడ్డ ముసుగేసుకొని పోయి చేస్తే తప్పులేదు అంటే ఇప్పుడు మీ ఎవ్వరికీ తెలియకుండా ఎన్ని తప్పులైనా చేయొచ్చు. అట్లాంటిది ఇప్పుడు మామూలుగా ఏమంటే 497 తీసేశారు, అంటే అడల్టరీ తీసేశారు. అంటే 18 ఏళ్ళు నిండిన 21 years నిండిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మ్యారేజ్ అయినా అన్మ్యారీడ్ అయినా వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరితోనైనా సెక్షువల్గా ఉండే హక్కు ఉంది. అట్లాంటప్పుడు ఈ చట్టం ఎట్లా వస్తుంది? కాబట్టి డెఫినెట్గా 497 తీసేసిన తర్వాత ఈ చట్టం రావడం నిజంగా గౌరవప్రదమైన చట్టం. ఈ విధంగా వేశ్యావృత్తిని గౌరవించే విధంగా ఉందని చెప్పాలి. ఇది నిజమైన మంచి జడ్జిమెంటు. అదేవిధంగా చాలా సందర్భాల్లో మన పోలీసులు కండోమ్లు ఉన్నాయనో
లేకపోతే అమ్మాయి పొట్టి పట్టు డ్రెస్సులు వేసుకుందను. ఇప్పుడు పొట్టి పట్టు డ్రెస్సులు వేసుకుంటే ఇప్పుడు మామూలుగా చాలామంది బజార్లో పొట్టి పట్టులు వేసుకొని చేస్తారు, పోతారు. అంత మాత్రం చేత వాళ్ళని అరెస్ట్ చేస్తామా? సిగ్నల్ చేస్తున్నారని నిజంగా తప్పది. చాలా సందర్భాల్లో బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అటువంటి వాళ్ళు పోలీసులు అటువంటి కేసులు పెట్టి వాళ్ళని వేధించేటువంటి వ్యవహారం ఉండదు, జరగదు కూడా. అంటే సార్ ఇప్పుడు సెక్స్ వర్కర్స్కి సమాజంలో ఒక గుర్తింపు, అంటే వాళ్ళకి జీవించే హక్కు ఇవన్నీ ఉన్నాయని చెప్తుంది సుప్రీంకోర్టు, తీర్పు ఇచ్చేసింది. మరి అలా నడుస్తుంది అంటారా? బయట సొసైటీ అలా చూస్తుందా వీళ్ళని? అంటే డెఫినెట్గా చూస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం హాస్టల్స్ చూడండి, కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. ఏమిటి అది? ఓయో రూమ్స్ అంటే హాస్టల్ లాడ్జ్లు అనుకోండి, బట్ కో లివింగ్ ఉంది. మీరు పెళ్ళైనా కాకపోయినా మీరు కలిసి ఉండొచ్చు. మీకు కలిసి ఉంటే అది నేరం కాదు. కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి, కొల్లలు. ఇప్పుడు మీ ఇష్టం ఉన్నప్పుడు మీ ఇష్టమైన వ్యక్తి దగ్గర సెక్షువల్గా ఉంటే తప్పేముంది, ఫ్రెండ్లీగా ఉంటే తప్పేముంది. బలవంతం కాకుండా, బలవంతం అగైన్ ఇట్ విల్ కమ్ యాజ్ అ రేప్. ఒక మగవాడు ఒక స్త్రీని బలవంతం చేస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ అ రేప్. ఇద్దరు కన్సర్న్తో చేస్తే ఇట్ ఈస్ నాట్ ఎన్ అఫెన్స్ అట్ ఆల్. అదే కోవింగ్లు ఇప్పుడు ఇంతకుముందు బాంబే, బెంగళూరు అనుకునేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్లో ఒక 20% ఆఫ్ ది హాస్టల్స్ ఆర్ కో లివింగ్ హాస్టల్స్ ఆర్ దేర్. కాబట్టి ఇది మంచి జడ్జిమెంట్ బాగా. ఎందుకంటే చాలామంది ఈ కేసుల్లో మగ్గిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు వాళ్ళని హింసించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా పోలీసులకు కూడా దీనిపైన, ఈ చట్టం పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, అనేక సందర్భాల్లో స్త్రీలు చాలా విధాలుగా మోసపోయి, కొందరు ఈ మధ్య ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీకు మంచి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామను ట్రాపులు చేసి పిలుచుకుపోయి అక్కడ వేశ్యావాటికలకో లేకపోతే ఒక ఇండ్లలో బలవంతంగా లాక్ చేసి విటులను పంపించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయిస్తే డెఫినెట్గా ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ముందున్న చట్టాలే ఉన్నాయి, వాళ్ళకి జైలు శిక్ష ఇస్తుంది. వీళ్ళని ఎవరైతే అక్కడున్న సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే విట్నెస్గా చేయించి వాళ్ళ ద్వారానే వీళ్ళపైన కేసులు పెట్టించి వీళ్ళకి జైలుకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చట్టం వచ్చిన తర్వాత ఆ విధంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. అంటే సార్ ఈ తీర్పుని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటారు అని అనుకోవచ్చా? మిస్యూజ్ ఐ డోంట్ థింక్. ఏమని మిస్యూజ్ చేస్తారు అంటే సెక్స్ వర్కర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి పొలవమని ఒక 10 లాడ్జీలు పెట్టి దాంట్లో బలవంతంగా తీసుకొచ్చి పెడితే మిస్యూజే. బలవంతంగా తీసుకొచ్చి ఆ అమ్మాయి ఆ రోజు కావాలని ఇష్టపూర్వక, అది కూడా ఉంది. ఎందుకంటే బలవంతంగా అమ్మేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇష్టపూర్వకంగానే వచ్చింది అని చెప్పే ప్రమాదం కూడా ఉంది. దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చిందా లేదా, ఆ విధంగా ఉంటే ఎవరైనా నిర్వాహకులు, అంటే వేశ్యావాటికల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన బలవంతంగా తీసుకొని వస్తే చెప్తారు కదా. బలవంతం ఇష్టపూర్వకంగా రాని వాళ్ళు డెఫినెట్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంకోటి, వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని ఎవరైనా బలవంతం చేసి ఇట్లా వాటికల్లో బలవంతం చేసి లాక్ చేసి హింసిస్తే డెఫినెట్గా దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చే ఆస్కారం ఉంది. ఇంతకుముందు భయపడేవాళ్ళు, నువ్వు ఈ వెధవ పని చేస్తున్నావు అనే వెధవ పని అనుకునేవాళ్ళు ముందు. అది కాదు, ఇది గౌరవప్రదమైన వృత్తి. ఏ పని చేసినా వృత్తే, అది గౌరవప్రదమైన వృత్తి. నేను ఈ విధంగా చేసేదానండి, నన్ను బలవంతంగా తీసుకొచ్చారు చెప్తారు, నెలకు నీకు 2 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి తీసుకొస్తారు. నెలకు 10,000 20,000 ఇచ్చేసి నీకు ఇంతే, ఎక్కువ నోరు తెరిస్తా కొడతాం తిడతామని చెప్పి వాళ్ళని రూమ్లో వేసి బంధించిన సందర్భాలు ఉంటాయి. ఆ విధంగా జరగచ్చు కూడా. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రొటెక్షన్ వస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా నేను వేశ్యావృత్తిని ఎంచుకున్నానండి, నన్ను నెలకింత అని తీసుకొచ్చారు, ఇప్పుడు నన్ను మోసం చేస్తున్నారు, నేను వద్దనుకున్నాను, వీళ్ళ బిహేవియర్ బాగాలేదు అని చెప్పేసి నేను వెళ్ళిపోవాలనుకుంటే నన్ను రూమ్లో బంధించారు కాబట్టి వాళ్ళపైన చర్య తీసుకుని కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు కూడా. అంటే ఈ తీర్పుతో సార్ భారతదేశంలో ఉన్నటువంటి సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఇందాక కంట్రీస్ గురించి చెప్పారు, మీరు కొన్ని పెన్షన్స్ ఇస్తున్నారు, ఇన్సూరెన్స్ ఉన్నాయి, మెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు అని చెప్పారు. మరి అలాంటి సౌకర్యాలు ఇప్పుడు ఈ తీర్పు ద్వారా అలాంటి వాళ్ళకి లభిస్తాయి అనుకోవచ్చు? చెప్పలేము. మెటర్నిటీ ఇప్పుడు ఒక వ్యవస్థ, ఒక కంపెనీ లాంటి వ్యవస్థ ఉంటే మేబీ అది రావచ్చేమో తర్వాత కూడా. ఎందుకంటే తమ ఇష్టానుపూర్వకంగా ఇప్పుడు జిమ్ములో పనిచేసేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా తోట పని చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మన దేశంలో లేదు కానీ ఇతర దేశాల్లో తోట పని చేసే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కల్పిస్తారు, అరక దున్నే వాళ్లకు ఇన్సూరెన్స్ కల్పిస్తారు, వాళ్ళ పొలంలో ఇన్సూరెన్స్ చేస్తా. అదేవిధంగా వీళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేస్తారేమో చెప్పలేము.
జరగవచ్చు కూడా. ఆ విధంగా జరిగితే మంచిదే అనిపిస్తుంది, వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సార్ ఒక విషయం చెప్పండి, మనం ప్రీవియస్గా కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాము, అమ్మాయిలు ఈ మధ్య కాలంలో చూసుకుంటే హైదరాబాద్ సిటీలోనే ఆడపిల్లలు నైట్ 10 గంటల తర్వాత రోడ్డు పక్కన ఉండి ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి, లైక్ కుక్కట్పల్లి లాంటి ఏరియాస్లో కానీ కొంచెం అవుట్స్కట్స్లో కానీ ఇలా లిఫ్ట్ అడిగేసి వాళ్ళని ట్రాప్ చేసి ఇట్లా చేస్తున్నారని కొన్ని సందర్భాలు మనం కొన్ని వీడియోలు మాట్లాడుకున్నాం కూడా. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు మరి అలాంటి వాళ్ళకి ఎలా అది యూజ్ అవుతుంది, మరి దాన్ని ఎలా వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటారా, దీనివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అంటే? డెఫినెట్గా హనీ ట్రాప్ కోసం చేశారు. ఇంతకుముందు దారిలో నిలబడుకొని చేతులు ఊపడం, చేతులు ఊపితే వాళ్ళని ఎక్కించుకొని నన్ను బలవంతం చేశారు. ఆ విధంగా చేస్తే పోలీసులు కేసు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే అది వేరే హనీ ట్రాప్ అంటే అవతల వ్యక్తికి ఏదో నీకు సహాయం చేయడానికి పోతే వాడు నిన్ను రేప్ చేసినాడనో, లేకపోతే నీ దగ్గర ఉండే నగలు చేశాడనో, నువ్వు ఇబ్బందిగా ఉన్నానని చెప్పి వాడిని భయపెట్టి వాని దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే డెఫినెట్గా అది నేరమే, వాళ్ళపైన కేసులు పెడతారు, వదలరు. దానికి దీనికి సంబంధం లేదు. మీరు ఇష్టంగా సెక్స్కి ఒప్పుకొని వాళ్ళతో సెక్స్ ఉండడం వేరే, ఇది అట్లా కాదు కదా. వాడు నన్ను డ్రాప్ చేయమని నన్ను అక్కడ ఆపుతాను, బాబు నాకు బాగలేదు, మా చెల్లి హాస్పిటల్లో ఉందో, మా అమ్మ హాస్పిటల్లో ఉందో, అక్కడ దించమని చెప్పి నిర్మాణ ప్రదేశంలోకి ఎవరినైనా తీసుకెళ్ళి అక్కడ అయిన తర్వాత గుడ్డలు చించుకొని వీడు రేప్ చేసేదానికి పోయినాడని నువ్వు 100కి ఫోన్ చేస్తానని బెదిరించి వాని దగ్గర ఉండే చైను, ఉంగరము, సెల్ ఫోన్ గుంజుకొని పోతే అది డెఫినెట్గా బ్లాక్మెయిల్ చేసినట్టే, అది వాళ్ళపైన కేసు పెడతారు. దానికి దీనికి సంబంధం లేదు, అది ఇదే. ఎందుకంటే వాళ్ళు మోసం, చీటింగ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ హనీ ట్రాప్. ఈ విధంగా జరిగిన చాలా సందర్భాలు ఉన్నాయి. భయపడిపోయి చాలామంది డబ్బులు ఇచ్చేసి దండం పెట్టి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని సొసైటీలో ఏంటంటే కొంతమంది అనే వాదన ఏంటంటే కొన్ని ఇలాంటి చట్టాలు రావడం వల్ల సమాజంలో కొన్ని నేర ప్రవృత్తి అన్నీ పెరిగిపోతున్నాయి, మిస్యూజ్ చేసుకుంటున్నారు కొంతమంది అని అంటున్నారు. మరి ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ సెక్స్ వర్కర్స్ హక్కులకు సంబంధించి వాళ్ళకి జీవించే హక్కు ఉంది, గౌరవంగా ఉండొచ్చు, వాళ్ళు చేసే అది కూడా ఒక వృత్తిగా భావించాలని కూడా చెప్తున్నారు. మరి దీనికి ఏమంటే విమర్శలు కూడా లేవనెత్తుతూ ఉంటారు కొంతమంది, మరి వాళ్ళతో మీరు ఏకీభవిస్తారా అంటే? లేదండి, విమర్శ అత్యున్నత న్యాయస్థానం చాలా విధాలుగా ఆలోచన చేసి, ఇది 22 ఏళ్ల కేసు అండి, ఇప్పుడుది కాదు. 22 years బ్యాక్ ఫైల్ చేసిన కేసు ఇప్పుడు వచ్చింది, అదే కరెక్ట్ టైంలో వచ్చింది. ఎందుకంటే చాలా మార్పులు వచ్చాయి సమాజంలో, మార్పుకు తగ్గట్టుగా 497 తీసేసి 3-4 years అయిపోయింది. సో మార్పులు జరుగుతున్న సమాజంలో అందుకని ఆ రాజ్యాంగాన్ని కూడా సవరించారు. సో ఆ విధంగా రాజ్యాంగ సవరణ జరిగింది, ఐపీసీ సిఆర్పిసి కూడా సవరణ జరిగింది. అటువంటి సందర్భంలో 22 ఏళ్ల క్రితం ఫైల్ చేసింది సుప్రీంకోర్టులో ఇప్పుడు వచ్చింది. సుదీర్ఘ ఆలోచన తర్వాత ప్రజలు అందరూ ఏ విధంగా ఉండాలి అని ఆమోదించదగ్గ జడ్జిమెంట్ వచ్చింది. నిజంగానే ఒకవేళ ఇది 10 ఏళ్ల క్రితమే అయితే 10 ఏళ్ల క్రితమే ఈ కేసు విచారణకు వచ్చి ఉంటే ఇంత గొప్ప జడ్జిమెంట్ వచ్చేది కాదేమో. ఇవాళ సమాజంలో ఉన్న మార్పులకు అనుగుణంగా ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చింది. నిజంగా హర్షించదగ్గ జడ్జిమెంటు. ఇది చాలామంది జీవితాల్లో వెలుగులు నింపేటువంటి, ఎందుకంటే చాలామంది పొట్టకూడ్చు కోసము జరక్కను తన ఇష్టానుసారంగాను తమ ఇష్టానుసారంగా తమకు ఇష్టమై జరిగే వృత్తిని మీ పోలీసులు బాధించి చేసి వాళ్ళ దగ్గర పిండుకొని తిన్న సందర్భాలు ఉన్నాయి. చాలామంది వాళ్ళ దగ్గర నుంచి ఈ వృత్తిని నమ్ముకొని ఎవరైనా ఎక్కడన్నా ఉంటే ఆ నిర్వాహకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈ సమాజంలో. కానీ అటువంటి అన్నీ ఇప్పుడు లేకుండా పోతాయి కదా. సో ఇటువంటి వాళ్ళను మీరు ఏదో కండోమ్ పెట్టుకున్నారు, మీ దగ్గర అన్ని కండోములు ఉన్నాయి, ఎందుకు, నీ మొగుడు లేడు కదా, నువ్వు నీ ఇంకొక అమ్మాయి ఇక్కడే ఉంటున్నారు, వేశ్యావృత్తి చేస్తున్నారంటే ఇప్పుడు ఆ మాట అనడానికి లేదు, ఆ కేసు పెట్టడానికి లేదు. కాబట్టి ఇది చాలామంది జీవితాల్లో వెలుగులు నింపే జడ్జిమెంట్ అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.